హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన M2లోని యూనిట్ 1 ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ కాస్ x బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అదేవిధంగా టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది డినామినేటర్లో, అక్కడ న్యూమరేటర్లో సీకెండ్ స్క్వేర్ ఎక్స్, టాన్ సీకెండ్ ఎస్. సో మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఉపయోగించి చేస్తాం. ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లాగ్ ఎక్స్ అదేవిధంగా 1/x ఇలా కనిపించినప్పుడు లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకొని మనం చేస్తాం. గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా మన ప్రాబ్లంలో సైన్ కాస్ ఉన్నప్పుడు సైన్ ఎక్స్ని టీ అనుకొని చేస్తాం. అదేవిధంగా మన ప్రాబ్లమ్స్లో టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, సో ఇలా ఉన్నప్పుడు మనం టాన్ ఎక్స్ని టీ అనుకొని చేస్తాం. అదేవిధంగా మన ప్రాబ్లంలో టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకొని చేస్తాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎస్. సో అదేవిధంగా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు, అదేవిధంగా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నప్పుడు, సో ఇలా ఉన్నప్పుడు మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో టాన్ ఎక్స్కి కాంబినేషన్లో కాట్ ఎక్స్ అదేవిధంగా కొసీకెండ్ స్క్వేర్ ఉన్నప్పుడు మనం కాట్ ఎక్స్ని టీ అనుకొని ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి దాని తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ సైన్ కాస్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ని టీ అనుకోండి, కాస్ ఎక్స్ డిఎక్స్ డిటీ అయిపోద్ది. అదేవిధంగా టాన్ ఎక్స్ని టీ అనుకోండి, దానికి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఎస్, మరి మూడు ఒకే ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి. మరి చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నాను. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఐ అంటే ఇంటిగ్రేషన్ అని, ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే. ఎస్, సైన్ ఎక్స్ని టీ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉంది. ఓకే. సో పుట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇంకొక చిన్నది, సార్ కాస్ ఎక్స్ని టీ అనుకోవచ్చు కదా. సో ఫస్ట్ నేను సైన్ ఎక్స్ని టీ అనుకొని చేస్తాను, మరి కాస్ ఎక్స్ని చేస్తే వస్తుందో రాదో చూద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎస్, చూడండి, సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్న టీని కూడా ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా. ఎస్. సో అప్పుడు ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ని డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, దాని ప్లేస్లో డిటి. అదేవిధంగా 1/1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే టీ ఇంటూ టీ, టీ స్క్వేర్. ఎస్, ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిటి, 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి టాన్ ఇన్వర్స్ టీ. ఇందాక చెప్పాను. అది సార్ కాస్ ఎక్స్ని ఎందుకు టీ అనుకోకూడదు? కాస్ ఎక్స్ని టీ అనుకున్నా అనుకోండి, కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. మైనస్ రైట్ సైడ్లోకి వెళ్తే ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనసే అవుతుంది. సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. సైన్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడుంది? అక్కడ న్యూమరేటర్లో. దీని ప్లేస్లో ఏమో నువ్వు టీ రీప్లేస్ చేస్తావు, కాస్ ఎక్స్ ప్లేస్లో టీ రాస్తావు. సో ఇంకా మిగిలిన టర్మ్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయగలుగుతాం? రాయలేము. కాబట్టి సో ఎక్కువగా నేను చెప్పే మెథడ్ ఏంటంటే సైన్ స్క్వేర్ ఉంది ఇక్కడ, అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ లాగా 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి ఎక్కువగా సైన్ ఎక్స్ రిపీట్ అవుతుంది. సో రిపీట్ అయిన టర్మ్ని టీ అనుకోండి, అప్పుడు ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే. అంటే సైన్ పవర్ 6x ఉంటే
కాస్ ఎక్స్ ఉంది, ఎస్ సైన్ పవర్ 6x రిపీట్ అయింది 6 టైమ్స్ కాబట్టి దాన్ని టీ అనుకుని చేస్తాం. ఎస్ చూడండి ఇప్పుడు ఇంకా ఈ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, డిటి రాయొచ్చు. అదేవిధంగా 1 ఉంది, ఇంకా 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత, టీ స్క్వేర్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కాబట్టి టీ స్క్వేర్ రాసేస్తున్నా. ఇంకా కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి, ఒక్క వేరియబుల్ కూడా ఎక్స్లో ఉండకూడదు, అన్ని టీలేకి మారిపోవాలి, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, ఇంటెగ్రల్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే ఎస్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఇక్కడ టీ అవుతుంది ప్లస్ సి, ఇంటిగ్రేషన్ చేశాం కాబట్టి. మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది కానీ ఇక్కడ టీలో ఉంది, అయితే టీ ప్లేస్లో సైన్ ఎక్స్ని రీప్లేస్ చేసేస్తాం. బట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో దేర్ ఫోర్ ఐ అంటే మన ప్రాబ్లమే కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే సైన్ ఎక్స్ ఇక ప్లస్ సి. ఓకే ఎస్ కంప్లీటెడ్. సో ఇలా చేస్తే 3 మార్క్స్. ఓకేనా ఎస్ మరి సెకండ్ ప్రాబ్లం కూడా అదే విధంగా చేస్తాం. ఎస్ సెకండ్ వన్, లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇచ్చిన ప్రాబ్లంని ఐ అనుకుంటున్నా, ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై √1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే నేను ఇందాక చెప్పాను టాన్ సీకెండ్ స్క్వేర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు టాన్ ఎక్స్ని టీ అనుకోండి, ఎందుకంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ కాబట్టి. టాన్ ఎక్స్ని ఎందుకు టీ అనుకుంటున్నారు, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ టాన్ ఎక్స్ రాదు కాబట్టి అందుకోసం. సో టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకే ఎస్ ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డిటీ. ఓకేనా ఇంకా 1/√1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది అక్కడ, టాన్ ఎక్స్ని టీ, టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ టాన్ స్క్వేర్ టీ ఇంటూ టీ, టీ స్క్వేర్ అవుతుంది. ఓకే ఎస్ ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఒక ఫార్ములా, ఇంటెగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉందనుకోండి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్లో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. కాబట్టి గమనించండి ఇంటెగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ టీ కాబట్టి సైన్ ఇన్వర్స్ టీ. బట్ మన ప్రాబ్లం ఎక్స్లో ఉంది కానీ ఇక్కడ ఆన్సర్ కూడా ఎక్స్లో ఉండాలి. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే టాన్ ఎక్స్ టీ అనుకోవడం వల్ల. కాబట్టి బట్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇంకా ఐ అంటే మన ప్రాబ్లమే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై √1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే టాన్ ఎక్స్ ఇక ప్లస్ సి. ఓకే ఇలా చేయాలి. మరి లాస్ట్ ప్రాబ్లం థర్డ్ వన్, ఇచ్చిన ప్రాబ్లంని ఐ అనుకుంటున్నాను, ఇంటెగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ పవర్ 6x. ఓకే సో ఇప్పుడు దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. మనం ఏదైనా ఒక టర్మ్ని టీగా అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉండాలి. మరి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డినామినేటర్లో టాన్ పవర్ 6xని నేను టాన్ క్యూబ్ ఎక్స్ హోల్ పవర్
స్క్వేర్ రాయొచ్చు, హోల్ స్క్వేర్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ట్యాన్ పవర్ 6x, ఇది ఎమ్ ఇది ఎన్, ట్యాన్ పవర్ 6x. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టీ అనుకుంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం. న్యూమరేటర్లో ఉన్న టర్ము ఇదంతా వస్తుందేమో చూద్దాం. సో ట్యాన్ క్యూబ్ ఎక్స్ని టీ అనుకున్నాను. డెరివేటివ్ చేయండి ఎక్స్తో. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x లాగా, ఎక్స్ అంటే టాన్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇదంతా ఎక్స్ లాగా అనుకోండి. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² అంటే 3 ఇంటూ టాన్ ఎక్స్, 3x² అంటే 3 టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మళ్ళీ ఏమొస్తుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్. దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్, న్యూమరేటర్లో టర్మ్ వచ్చేసింది. ఆ 3 ఉండకూడదంటే 3ని అటు సైడ్ తీసుకెళ్ళండి. ఓకేనా? కాబట్టి సో టాన్ క్యూబ్ ఎక్స్ టీ అనుకోండి, అది ఎక్స్ క్యూబ్ లాగా ఉంది. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x². ఎక్స్ అంటే ఇక్కడ టాన్ ఎక్స్, దాన్ని స్క్వేర్ చేయండి, టాన్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. టాన్ ఎక్స్కి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, టీని ఎక్స్తో చేస్తే dt/dx. ఓకే, సో అది అనమాట. ఇట్లా చేస్తే ఇంకా ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో కొందరికి డౌట్ రావచ్చు, సార్ టాన్ పవర్ 6xని నేను టాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్గా రాస్తాను సార్. రాసుకో. అప్పుడు టాన్ స్క్వేర్ ఎక్స్కి మీరు టీ అనుకుంటే దాని యొక్క డెరివేటివ్ మీరు చేస్తే x²కి 2x అవుతుంది. అంటే 2 ఇంటూ టాన్ ఎక్స్. అక్కడ ఎక్కడుంది నీకు టాన్ స్క్వేర్ ఉంది. కాబట్టి డెఫినెట్గా నువ్వు టాన్ క్యూబ్ ఎక్స్ని టీగా అనుకోవాలి. ఎస్, కాబట్టి సో దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఇంటెగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ క్యూబ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఎస్, ఇప్పుడు మనం ఇంకా డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎస్ చెప్పండి. పుట్ టాన్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్ చూడండి. సో ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ అంటే d/dx ఆఫ్ టాన్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఎక్స్ క్యూబ్ లాగా ఉంది ఇదంతా. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² అవుతుంది. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx. మీకు ఏం కావాలి, ఓన్లీ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కాదు. డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ అవుతుంది, 3 మల్టిప్లైలో రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt/3. ఓకేనా? ఎస్, కాబట్టి ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్, దీని ప్లేస్లో మొత్తం dt రాయొచ్చు. టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో dt/3 అది రాసేస్తున్నా, ఇంటూ dt/3. నెక్స్ట్ 1 ఉంది, 1/1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ క్యూబ్ ఎక్స్ అంటే t అనుకున్నాను, స్క్వేర్ ఉంది అనమాట. సో ఈ 1/3 అవుట్ సైడ్లో రాసేస్తే ఇంటెగ్రల్ 1/1 ప్లస్ t² dt, డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ x² టాన్ ఇన్వర్స్ x అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ టాన్ ఇన్వర్స్ t ప్లస్ c. ఎస్, సో మన ప్రాబ్లం ఎక్స్లో ఉంది, సో ఆన్సర్ టీలో ఉంది. కాబట్టి సో టీ ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేస్తాం. బట్ టీ అంటే ఏమనుకున్నాం, టాన్ క్యూబ్ ఎక్స్.
సబ్స్టిట్యూట్ చేసేస్తే I ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఇంటూ tan క్యూబ్ ఎక్స్ ప్లస్ సి. I అంటే మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ secant square x by 1 plus tan power 6x dx. So 1/3 into tan inverse of tan cube x plus c. Okay, so ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.